టెలిగ్రామ్ బ్యాన్ చేస్తే ఎగ్జామ్ పేపర్ లీక్స్ ఆగిపోతాయా? టెలిగ్రామ్ ఛానల్స్లో క్వశ్చన్ పేపర్స్ అమ్ముతున్నారని అలిగేషన్స్ ఉన్నాయి. లక్షల రూపాయలు తీసుకుని పేపర్ ముందే ఇస్తున్నారు. సో ఇప్పుడు టెలిగ్రామ్ బ్యాన్ చేస్తే ప్రాబ్లమ్ సాల్వ్డ్ అని ఎలా అంటున్నాం? టెలిగ్రామ్ కాకపోతే వాట్సాప్ ఆర్ ఇన్స్టాగ్రామ్, లేకపోతే స్నాప్చాట్, లేకపోతే రేపు ఇంకేదో కొత్త ప్లాట్ఫామ్. ప్రాబ్లం టెలిగ్రామ్ కాదు, మన సిస్టంలో ఉంది. టెలిగ్రామ్ ఒక ప్లాట్ఫామ్ మాత్రమే. దానిని మంచి కోసం కూడా వాడొచ్చు, చెడు కోసం కూడా వాడొచ్చు. ఇన్ఫ్యాక్ట్ టెలిగ్రామ్ వల్లనే కదా మనకి తెలిసింది పేపర్ లీక్ అయ్యింది అని. దేశంలో లక్షల మంది స్టూడెంట్స్ ఫ్యూచర్ డిసైడ్ చేసే ఎగ్జామ్ పేపర్ ఎలా బయటకి వస్తుంది అన్నది ఇక్కడ మనకి బిగ్గర్ కన్సర్న్. ఒక స్టూడెంట్ సంవత్సరం అంతా కష్టపడితే ఇంకొక స్టూడెంట్ డబ్బుతో షార్ట్ కట్ తీసుకోవడం న్యాయమా? నీట్ కాంట్రవర్సీ మనకి హ్యూమన్ రియాలిటీ చూపిస్తుంది. మన సిస్టమ్ ఫెయిల్యూర్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం టెక్నాలజీని బ్లేమ్ చేయడం కరెక్టా? దిస్ ఇస్ నాట్ ద టైమ్ టు బ్లేమ్, ఇట్స్ టైమ్ టు బ్రింగ్ అ చేంజ్. సిస్టమ్ని మరింత ట్రాన్స్పరెంట్గా మార్చాలి. ప్రివెంటివ్ యాక్షన్ తీసుకోవాల్సిన టైంలో మన గవర్నమెంట్ సిస్టమ్స్ ఫెయిల్ అయ్యాయి. ఇప్పుడు కరెక్టివ్ యాక్షన్ ప్లాన్ అని టెలిగ్రామ్ లాంటి ప్లాట్ఫామ్స్ని బ్లాక్ చేయడం వల్ల రీచ్ ఆఫ్ లీక్ పేపర్ తక్కువ ఉంటుంది. బట్ సమ్వన్ ఆర్ ది అదర్ ఇస్ స్టిల్ గెటింగ్ ద క్వశ్చన్స్ బిఫోర్ హ్యాండ్. ఒక ప్రాబ్లమ్ని ట్యాకిల్ చేయాలి అంటే మనం పైన మెజర్స్ తీసుకుంటే సరిపోదు, రూట్ కాజ్ని ఎలిమినేట్ చేయాలి. మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.